ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయాలి. అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాస్తున్నటువంటి మాటలు. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఏమి చేసినా మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. మనకు మొదటి దశలోనికి రాసినటువంటి పత్రికలో మనకు తెలిసినటువంటి మాటలు. ప్రతి దాని విషయమై మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకని మనకు 119వ కీర్తనలో మనకు దావీదు గారు కనిపిస్తూ ఉంటారు. దావీదు గారు దినమునకు 7 మార్లు స్తుతులు చెల్లించినటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి మనము ప్రతి దాని విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉండాలి. ఏమి చేసినను అది క్రీస్తు పేరిట నామమున చేస్తున్నాము అని గుర్తెరిగినటువంటి వారముగా చేయాలంట. మనం ఏమి చేసినా నా తండ్రి అయిన దేవునికి చేస్తున్నాను, నా ప్రభువుకు చేస్తున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు వారికి చేస్తున్నాను అని ఆ ఆలోచనతో ఆ దృక్పథముతో చేసేటువంటి వారుగా ఉండాలంట. మనము మనుషుల రీత్యా మనుషుల కోసము చేస్తున్నాము, మనుషులు మెప్పు కోసము చేస్తున్నాము, వారు యొక్క ఏదో ఆశించి చేస్తున్నాము అని అనంటే అది దేవుని దృష్టికి పనికిరానటువంటిది, నిష్ప్రయోజనమైనటువంటిది. కాబట్టి మనము ప్రతిదాని విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారముగా ఉన్నాము. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినా కొంతమంది మాట చేత కొంతమందికి మేలుకరంగా ఉంటుంది, కొంతమంది క్రియలు చేసేటువంటి వారుగా ఉంటారు, సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు, అనేక మందిని బలపరిచేటువంటి వారుగా ఉంటారు, అనేక మందిని ఓదార్చేటువంటి వారుగా ఉంటారు, అనేక మందిని దేవుని యొక్క జాలిలోనికి నడిపించేటువంటి వారుగా, దేవుని యొక్క ప్రేమ దయ వాత్సల్యతలోనికి నడిపించేటువంటి వారుగా ఉంటారు. ఇది వారు ఆశించినటువంటి దాని నిమిత్తము కాకుండా దేవుని నిమిత్తము చేస్తున్నాను అని గ్రహించి చేసేటువంటి వారుగా ఉండాలంట. మనము ఏమి చేసినా, మనము సంఘంలో సేవకులకు దైవజనులకు ఏమైనా చేసినా, దేవుని మందిరానికి ఏమైనా చేసినా సరే, తర్వాత విశ్వాసులకు మనకు ఎవరైతే ఏదైనా సహాయం అడిగినటువంటి వారుగా ఉన్నా మనము దేవుని బట్టి చేసేటువంటి వారముగా ఉండాలంట. దైవజనులకు చేసిన, విశ్వాసులకు చేసిన, వాళ్ళకు చేస్తున్నాము కదా, మనుషులకు చేస్తున్నాము కదా అన్నట్టు చేస్తే అది మనకు నిష్ప్రయోజనముగా మిగిలిపోతుందని ఇక్కడ మనకు కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయములో మనకు తెలియపరచబడుతుంది. చూడండి 22వ వచనము. దాసులారా, మనుషులను సంతోషపెట్టి వారైనట్టు కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంకారణములు గలవారే శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండడి. కాబట్టి మనుషులను సంతోషపెట్టేటువంటిది కాదు, మీరు ఏమి చేసినా సరే దేవుని మహిమార్థము కోసము చేయాలంట. మనం ఏమి చేసినా దేవునికి మహిమ రావాలి. అందుకని మనకు యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనంలో నేను మనుషులను నా యొక్క మహిమ నిమిత్తము సృజించినాను అని అక్కడ స్పష్టంగా తెలియజేయబడుతూ వచ్చినటువంటి మాటలు. కాబట్టి మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాము అనంటే, మనము దేవుని రక్తంతో ఎందుకు కనబడినటువంటి వారముగా ఉన్నామంటే దేవుని మహిమ కోసము. మనకు మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో మీరు ఏమి చేసినను దేవుని మహిమార్థము కొరకు చేయాలి అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి మాటలు. మనం ఏమి చేస్తున్నా సరే అది ఎలాగంట, దేవుని మహిమార్థము కొరకు ఉండాలంట. దేవుడే కనిపించాలి, దేవుని యొక్క మహిమే మనము తెచ్చేటువంటి వారముగా ఉండాలి. మనుషుల కోసము, కొంతమంది మనుషులను ఆధారము చేసుకొని మనుషుల మెప్పు కోసము, మనుషులు ఏదో ఘనత కోసము, మనుషుల యొక్క ముఖస్థుతి కోసము మనము ప్రవర్తించేటువంటి వారముగా ఉంటాము. అది దేవునికి పనికిరానటువంటిది, దేవునికి విరోధకరమైనటువంటిది. ముఖస్థుతి చేసేటువంటి వాడు పాపము చేసినటువంటి వాడితో సమానము అని దేవుడు పోలుస్తూ వచ్చినాడు. కాబట్టి ముఖస్థుతి చేయడము, అలాగే మెప్పు కోసము, ఘనత కోసము, పేరు కోసము
మనుషులకు చేస్తున్నటువంటి వారు ఇలాంటి జాబితాలో ఉంటారు. కానీ దేవునికి చేస్తున్నటువంటి వారు ఎలాగుంటారంటే, నా దేవునికి నేను చేస్తున్నాను కదా, నా దేవుని మందిరానికి నేను చేస్తున్నాను కదా, నా దేవుని మందిరంలో దైవజనులకు నేను దేవుని బట్టి చేస్తున్నాను కదా అని ఆలోచన కలిగినటువంటి వారుగా, ఆత్మీయమైనటువంటి వారుగా కనిపిస్తున్నటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ విధేయత ఈ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకు చూస్తే, విధేయత ప్రభు నిమిత్తము అని స్పష్టంగా రాయబడుతున్నటువంటి, ప్రభు నిమిత్తము మనము కొన్ని లక్షణాలు కలిగి ఉండాలంట. ప్రభు నిమిత్తము మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించాలంటే, ప్రభు పేరిట నామమున కొన్ని పనులు చేయాలంటే, అది ప్రభు నిమిత్తము కొన్ని పనులు చేయబడుతూ రావాలి. కొన్ని పనులు చేయమని దేవుడు ముందుగానే సెలవిస్తున్నటువంటి మాటలు 12వ వచనంలో చూస్తే, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారును పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఇది ప్రభు నామమును బట్టి మనకు ఉండవలసినటువంటి లక్షణాలు. జాలి, దయ, దీనత్వము, తర్వాత వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇవి ప్రభువునందు కలిగినటువంటి లక్షణాలు మన దగ్గర కనిపించాలి. విధేయతగా మనము కొన్ని లక్షణాలు, కొన్ని పనులు చేయమని దేవుడు ముందుగానే సెలవిస్తున్నటువంటి మాటలు. ఆ విధేయతలోనే మనకు దేవుడు అనేకమైనటువంటి పాఠాలు నేర్పిస్తున్నటువంటి వాడుగా ఉంటాడు. తర్వాత చూస్తే, ప్రేమ ఎవడైనను తనకు హాని చేయవలనని ఒకరినొకడు సహించుకొనొచ్చు క్షమించుకొని ప్రభువు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి. తర్వాత ప్రేమను ధరించుకునిడి. క్షమించేటువంటి గుణము ప్రభువునందు మనము చేయవలసినటువంటి ఇంకా ఏమిటయ్యా అనంటే, మనము క్షమాపణ కలిగినటువంటి వారముగా ఉండాలి. ఇతరులను క్షమించేటువంటి వారముగా ఉండాలి. కక్షలు, క్రోధములు, మచ్చరములు, డాగులు, కలంకములు కలిగినటువంటి వారుగా ఉంటే ప్రభువునందు మనము ఇలాగ ఏమి చేసినా సరే అది వ్యర్థముగానే ఉంటుంది. కాబట్టి తర్వాత ప్రేమను ధరించుకోవాలంట. తర్వాత ఒకరినొకరు కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉండాలి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింప చెయ్యాలి. ఒకరినొకరు బుద్ధి చెప్పుకున్నట్టు, బోధించుకున్నట్టు కలిగినటువంటి వారుగా ఉండాలి. ఇది ప్రభువు నిమిత్తము మనము చేయవలసినటువంటి పనులు. ప్రభువు నిమిత్తము చేస్తే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. దేవునికి సంతోషము తెచ్చేటువంటి వారముగా ఉంటాము. దేవునిని మహిమపరిచేటువంటి వారముగా ఉంటాము. తర్వాత చూస్తే, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందవడని ఎరుగుదుము కనుక మీరేమి చేసినను అది ప్రభు నిమిత్తమే మనస్ఫూర్తిగా చేయాలి. క్రీస్తులకు దాసులైనటువంటి వారు కాకుండా ప్రభువుకు చేస్తున్నాము అన్నట్టుగా చేయాలంట. తర్వాత మనము ఈ అధ్యాయంలో చూస్తే, ఒకరి యొడల ఒకరు ఎలాగుండాలి అని అంటే, ఉప్పు వేసినటువంటి సంభాషణగా ఉండాలంట. మన యొక్క సంభాషణ ఎలాగుంటుంది అని అంటే, ఇతరులను గాయపరిచేదిగా, ఇతరులను తిరస్కరించేదిగా, ఇతరులను మనం అవమానపరిచేదిగా, మనము పొరుగువారు లేనప్పుడు వారి గురించి హేళనగా మాట్లాడుకునేటువంటిదిగా, ఇలాంటివి లక్షణాలు మన దగ్గర కనిపిస్తూ ఉంటాయి. ఇవి పాపముతో సమానము అని దేవుడి, నీ పొరుగువారి చాటును దూషించువాడు వారి నరకానికి పాత్రుడు అని బైబిల్ గ్రంథము సెలవిస్తున్నటువంటి మాటలు. మన మాటలు ఉప్పు వేసినటువంటి మాటలుగా ఉండాలి. మన మాటలు పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మాటలుగా ఉండాలి. దైవిక సంబంధమైనటువంటి మాటలుగా ఉండాలి. పవిత్రమైనటువంటి మాటలుగా ఉండాలి. దైవికమైనటువంటివి, దయగలిగినటువంటి మాటలుగా ఉండాలి. ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రమైనటువంటి మాటలుగా ఉండకూడదు. ఇలాంటి జాబితా ఉన్నటువంటి వారు నరకానికి పాత్రులుగా ఉంటారు. తర్వాత చూస్తే పరిచర్య గురించి రాయబడుతున్నటువంటి మాట 17వ వచనంలో, మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్తగా పడుడని చెబుతున్నటువంటి మాటలు. పరిచర్య, మన పరిచర్య ఎలాగున్నది? దేవుని మందిరంలో మన యొక్క పరిచర్య ఏ విధంగా ఉన్నది? అనేక మంది పరిచర్య చేస్తారు, రకరకాల పరిచర్యలు చేస్తారు. ఒకరు వేషధారణతో పరిచర్య చేస్తారు, ఒకరు ముఖస్థుతి కావటానికి పరిచర్య చేస్తూ ఉంటారు. కానీ మనుషులను సంతోషపెట్టేటువంటి వారుగా ఉంటారు ఇలాంటి వారు. దేవునికి పరిచర్య చేసేటువంటి వారు అది దేవుని కోసము చేస్తున్నామని గుర్తిరిగి దేని మహిమార్థం కొరకు జీవించేటువంటి వారుగా ఉంటారు. సనుగుకుంటూ గొనుగుకుంటూ దేవునికి పరిచర్య చేస్తే అది వర్ధిల్లేటువంటిదిగా ఉండదు.
సమూయేలుతో ఏమంటాడు? మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు, అందుకని మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచు వచ్చినాడు, ప్రవక్తగా ఉంటూ వచ్చినాడు, రాజుగా ఉంటూ వచ్చినాడు, దేవుని మందిరంలో దేవునికి పరిచర్య చేస్తున్నాడు. కాబట్టి వర్ధిల్లేటువంటిది ఆశీర్వాదము సమూయేలులో చూస్తూ ఉన్నాము. కాబట్టి మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతూ వచ్చినాడు. దేవునికి పరిచర్య చేస్తున్నామని గుర్తెరుగుతూ రావాలి. ఏదో సేవకులు చెప్పినాడు కదా, ఏదో చెయ్యాలి కదా అన్నటువంటి ఆలోచన కాకుండా దేవునికి ఇష్టపూర్వకంగా మనసు పూర్తిగా నా దేవునికి నేను చేస్తున్నాను, దేవుని నామము పేరిట నేను చేస్తున్నాను అని గుర్తెరిగి చేసేటువంటి వారుగా ఉండాలంట. అలాగ మనస్ఫూర్తిగా చేసేటువంటి పరిచర్య అది నిలిచిపోయేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఒకరి ఎడల ఒకరు విధేయత చూపించేటువంటి వారుగా ఉండాలన్న. భార్య భర్తలకు విధేయత, సంఘములో దైవజనులకు విశ్వాసులు విధేయత చూపించాలి. ఒకరి పొరుగువారి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగినటువంటి వారుగా ఉండాలి. ఉప్పు సంభాషణ కలిగినటువంటి వారుగా ఉండాలి. ఇలాగా ప్రభువునందు మనము ఇలాగ జీవిస్తే, ప్రభువు నామము పేరిట ఇలాంటి కార్యాలు చేస్తే దేవుని మహిమార్థముగా చేసినటువంటి వారముగా దేవుడు పరిగణిస్తాడు. దేవుని యొక్క లెక్కలోనికి వస్తుంది. ఇలాగ క్రీస్తు నామము పేరిట ఈ మొత్తము చేస్తున్నా కానీ మనుషుల రీత్యా మనుషుల సంతోషము కోసము చేస్తూ ఉంటే అది నిష్ప్రయోజనమే, అది పనికి రానటువంటిది. దేవుని మందిరంలో దేవుని పేరిట చేస్తున్నామని చెప్పుకుంటూ భ్రమలో అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు, కానీ అది నిష్ప్రయోజనమే, పనికిరానటువంటిది. ఎప్పుడైతే మన హృదయ అంతరంగము ప్రేమ, జాలి, దయ, దీర్ఘశాంతము, సాత్వికము, ప్రేమను ధరించుకొని క్రీస్తు ప్రేమలోనికి ఎప్పుడైతే వస్తామో, ఎప్పుడైతే చేస్తామో అది దేవుని మహిమార్థము కొరకు క్రీస్తు నామం పేరిట చేసేటువంటి వారముగా ఉంటాము. అప్పుడు వీటన్నిటిని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉండాలి. నా దేవుని బట్టే ఇంత ఘనత, నా దేవుని బట్టే ఎన్ని మేలులు, నా దేవుని బట్టే ప్రతి దానికి నేను ఇలాగ పొందుకున్నానంటే, ఈ స్థాయిలో ఉన్నానంటే, ఈ విధంగా నడుస్తున్నానంటే, ఈ విధంగా దేవుడు నన్ను ఇలాగ ఉంచినాడంటే నా దేవుని బట్టే ఇలాగ కార్యాలు చేస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క నియమ నిబంధనలు పాటిస్తున్నాను. కాబట్టి ప్రతి దాని విషయమే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉంటాము. ఈ మొత్తము మనం నేర్చుకోకుండా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటుంటే అవి పనికిరానటువంటి కృతజ్ఞతాస్తుతులుగా ఉంటాయి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటిది ఏమిటయ్యా అంటే, దేవుని పేరట మనం ఏమి చేయాలంట? జాలిగలిగినటువంటి మనసు, దీనత్వము, దయలత్వము, వినయము, సాత్వికము, ప్రేమ, క్షమాపణ, ఒకరికొకరు లోబడేటువంటిది, భార్యాభర్తల మధ్య ఒకరికొకరు లోబడేటువంటిది. తర్వాత మనుషులకు కాకుండా దేవునికి చేస్తున్నామని క్రీస్తు వాక్యముతో జీవిస్తున్నటువంటి వారముగా ఉంటే, ఉప్పు కలిగినటువంటి సంభాషణగా ఉంటే, యెహోవాయందు పరిచర్య కలిగినటువంటి వారముగా ఉంటే, ఇలాగ ఉంటే మనము ధన్యులముగా ఉంటాము. ఇలాగ లేకుండా ఉంటే మనము ఏమి చేసినా సరే అది దేవుని దృష్టికి మురికి గుడ్డతో సమానముగా ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటలు విధేయత మనము నేర్చుకోవాలి. భక్సింగ్ అంకులు విధేయత కలిగినటువంటి వాడు కాబట్టి విధేయతగా పరిచర్యలో ఎలాగ ముందుకు కొనసాగబడుతూ వచ్చినాడో మనకు తెలుసు. కాబట్టి మన సంఘములో అయినా సరే, ఎక్కడైనా సరే విధేయత ఉండాలి. ఒకరి వద్ద ఒకరు విధేయత చూపించుకోవాలి. సేవకుడు చెప్పినప్పుడు విధేయత చూపించాలి. తర్వాత అనేక మంది భార్యాభర్తల మధ్య విధేయత, ఇలాగ విధేయత ఉంటే దేవుని నామము పేరిట మనం ఏమి చేసినా మహిమార్థముగా ఉంటుంది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉంటాం. ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమికుల తండ్రి, మీ పరిశుద్ధ నాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు. విధేయత ద్వారాగా అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకోవచ్చు ప్రభువా. తద్వారాగా మీకు మహిమ అనేది, తద్వారాగా మేము కృతజ్ఞతాస్తుతులు సంపూర్ణముగా మీకు చెల్లించేటువంటి వారముగా ఉంటాము. ఇలాగే మేము పాటించుకోకుండా ఉంటే ప్రభు ఏమి చేసినా అది నిష్ప్రయోజనం అవుతుందని సెలవిస్తూ వచ్చిన అలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితం నుంచి మమ్మల్ని తప్పించి ప్రభు మీకు మహిమార్థంగా జీవించేటువంటి భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.